క్రోధీనామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో మూడవది మిథున రాశి. అయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వరకు మిథున రాశిగా పరిగణించబడుతుంది. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్ మీకు రాబోతోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టద్దు, సేవ్ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా బంధుమిత్రులతో గొడవలు, కలహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏ గొడవల జోలికి వెళ్ళొద్దు. అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువ వస్తాయండి. సో ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికి ఇవ్వద్దు, అప్పులు చేసే యోగం కూడా ఉంది. అప్పులు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. అదేవిధంగా ఇదంతా నెగిటివ్ సైడ్ అయితే పాజిటివ్ సైడ్ వచ్చేసరికి ఇంట్లో గృహయోగం కట్టుకునే యోగం ఉంది, ఇంట్లో శుభకార్యాలు జరిగే యోగం ఉంది, వివాహ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. విద్యార్థులు, స్టూడెంట్స్ అందరికీ కూడా స్టడీ విషయంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా కళారంగం వాళ్ళకి, మూవీ ఫీల్డ్లో కానీ, యాక్టింగ్ ఫీల్డ్లో కానీ, డైరెక్షన్ ఫీల్డ్లో కానీ ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం ఇది, చాలా బాగుంటుంది. ఒక సూర్య నమస్కారాలు చేయించండి, సూర్య నమస్కారం చేయండి, సూర్య ఆరాధన ఎక్కువ చేయండి. మిథున రాశి వాళ్ళు చాలా బాగుంటుంది.